ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతిసారి చెప్తున్నటువంటి మాట మళ్ళీ చెప్తున్నా నేను. మాసవారి ఫలితాల్లో తేడాలు, సంవత్సర ఫలితాల్లో తేడాలు, వారాల్లో వచ్చేటువంటి వార ఫలితాల్లో తేడాలు మీరు చాలా బాగా గమనించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి మంచివాళ్లే బెంగళూరు నుంచి ఇంగ్లీష్లో కొంతవరకు వారి యొక్క స్థితిని చెప్పారు. హౌ కెన్ ఐ బిలీవ్ ద ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బిలీవ్. ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్ ఆఫ్ astrology. Who are the people are interested and believe persons only. But I am very sorry to say that I am not excellent in English. I am not fluent in English. At the same time, my only intention is nothing but provable with science. Astrology is the science with a good predictions, which is our believeness. So మనము నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మనకు శాస్త్రాన్ని నమ్మకంతో ముడిపడాలి. సముద్రంలో దూకినప్పుడు ఎంత లోతుంటుంది అనేది విషయం కాదు, ఎంతవరకు ఈదగలను నేను అనేదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉపన్యాసం ఇవ్వటం లేదు నేను. జ్యోతిష శాస్త్రం అనేది సముద్రమంతటిది, అంత లోతైనది. దాన్ని అవగాహన చేసుకొని చెప్పబడేటువంటి ఫలితాలని మనకు అనువయించుకోవడమే ప్రధానంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మిన వారికి సౌకర్యవంతంగా ఉండవచ్చును, నమ్మని వారికి అసౌకర్యంగా కనబడవచ్చును. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఐ నెవర్ మైండ్ ఆఫ్ దట్ ద ఓ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఊర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీరు విచక్షణ జ్ఞానంతో ఈ పదాలని యొక్క మాట్లాడిన విధానాన్ని చాలా మార్చుకోవడం ఉత్తమం. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా ప్రవర్తనలో మంచిగా ఉంటేనే 10 మందికి మేలు జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రోజువారీ ఫలితాలు, వార ఫలితాల్లో తేడాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతిమిద్దంగా ఈ మాసం మొత్తం బాగుంటుంది అని చెప్తాం. కానీ ఆ మాసం మధ్యలో ఏ కుజరాహుల యొక్క సంయోగం కలిసి చంద్రుడు కనుక చతుర్థ స్థానంలో నీచ క్షేత్రాన్ని పొందినట్టయితే ఆ రోజున వాహన ప్రమాదం జరుగుతుంది అనేది చెప్పబడుతుంది. కానీ నెలవారీ మొత్తంలో కొత్త వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. గురుయోగం బాగా ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బలం బాగా ఉంది, కాబట్టి వాహన సౌఖ్యం బాగుంటుందని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. వారంలోకి వచ్చేసరికి ఈ వారంలో ఏదైనా ఒక రోజు మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి సూచన. రోజులకు వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఆ రోజువారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజున ఆ ఘడియలో ఆ డిగ్రీలలో చంద్రుడు, రాహు మరియు కుజగ్రహాల యొక్క 3 గ్రహాలు కనుక ఒకే రేఖలో ఉన్నట్టయితే అక్కడ మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని సూచించడము అనే విషయాన్ని గుర్తించండి. ఇలా మీరు జాతకాలని అన్వయించుకుంటే ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అనుకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా తప్పు కాదండి. జ్యోతిషం యొక్క ప్రధాన ఉద్దేశం మనుషుల్లో ఒక శుభ సమయంలో చేస్తే అధిక లాభము, ఒక అశుభ సమయంలో ప్రారంభం చేస్తే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పడమే. కార్యక్రమాన్ని, చదువుని, వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపడము అని ఉద్దేశం కాదు. బాగలేని సమయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండండి, బాగున్న సమయంలో వేగంగా పరిగెత్తండి అని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచనప్రాయంగా చెప్పబడేటువంటి శాస్త్రము. ససమ్మతమైనది, సశాస్త్రీయమైనది అనే విషయాన్ని గుర్తించండి. సైన్స్కి ఇక్కడ ముడిపెడుతున్నారా లేదా అనే విషయంలో కూర్చుందాం, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. జ్యోతిష పండితులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పినటువంటి ఉపన్యాసం కాస్త మీకు ఇబ్బంది కలిగించిన దీన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక 10/3/2019 నుంచి 16/3/2019 మధ్య కాలంలో ఉన్నటువంటి మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, రుణ ప్రయత్నాలు అనుకూలంగా ఉండడము, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశము, వాహన సౌఖ్యము, వివాహాది శుభకార్యాల్లో సత్ఫలితాలు, నిశ్చయితాంబులాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం, శుభమైనటువంటి సంతాన వార్త, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అయ్యే అవకాశాలు, ఆన్ సైట్లో ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగ్యత, ధనయోగము, అనుకున్న చోటికి బదిలీలు, ఇంతకున్నటువంటి చికాకులన్నీ కూడా తగ్గిపోవడము, రుణ సౌకర్యాన్ని పొందడము,
ఆత్మీయుల సహకారము, ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని కలిగించడం, రోగ నివారణ, రాజకీయ రంగంలో ఉన్నత పదవి లభించే అవకాశం, దాదాపుగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్నిచ్చేటువంటి అవకాశాలు, సంపూర్ణమైనటువంటి ఆత్మీయుల యొక్క కలయిక, ప్రేసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం, వివాద అంశాలని కూడా తుడిచిపెట్టుకుపోవడం, సంపూర్ణమైనటువంటి వ్యక్తులతో మేలాపకము అనగా మిత్రత్వము కలిసే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాలు కూడా, ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా కనబడుతోంది. అనుకున్న పనులని కూడా ప్రణాళికాబద్ధంగా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకునేటువంటి అవకాశము, ప్రభుత్వ అధికారులకి అనుకూలవంతమైనటువంటి ధన ఆగమము, ప్రమోషను, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, శుభమైనటువంటి ప్రైవేట్ జాబ్ను పొందుకునే అవకాశము, ఉత్సాహవంతమైనటువంటి ఆరోగ్యము, బంధుమిత్రుల రాక అత్యంత ఆనందాన్ని కలిగించడము, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశం, విలువైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా శారీరకమైనటువంటి సుఖాన్ని, ధనయోగము, వ్యవహార లాభము, రోగ నివారణ, సంతోషదాయకమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, దైవనామస్మరణతో ఏదైనా తీర్థయాత్ర చేయడము, నదీ స్నానము, ముఖ్యంగా ఆత్మీయుల సందర్శన అత్యంత లాభాన్ని కలిగించడం లాంటివి మీకు అనేకం కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు అత్యంత శుభమైనటువంటి స్థితిని, ఆనందాన్ని పొందుకునే అద్భుతమైనటువంటి వారంగా మీకు చెప్పబడుతోంది. ఈ వారంలో రైతు సోదరులకు కూడా అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి, ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అత్యంత శుభసూచకంగా చెప్పబడుతోంది. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. 10, 11, 12, 13 తేదీలలో తప్పకుండా మీరు 4 అంకెలను అదృష్టంగా భావించుకోవడము, 15, 16 తేదీలలో 7, 9 అంకెలను అదృష్టంగా భావించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభం చేసి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.